పోయినాయి అనేది అయితే వాస్తవం. ఓకే. అప్పట్లో ఆరోగ్యకరమైన గోవులు చనిపోయారా? లేదంటే ఇప్పుడు అనారోగ్యంగా చనిపోతున్నాయా? దూడలు ఎందుకు చనిపోతున్నాయి? ఈ పాపం ఎవరిది? దీని మీద ఏమన్నా ఒక ఎంక్వైరీ కమిటీ లాంటిదో ఏసి విచారణ చేసి నిజాలు ఏమన్నా తేల్చాల్సిన అవసరం ఉందా? నాకు తెలిసి ఆరోగ్యకరమైన గోవులైతే చనిపోవు, ఎవరు చంపరు కూడా అక్కడ. హ్మ్. అనారోగ్యకరమైనటువంటి పరిస్థితి వచ్చిందంటే దానికి సంథింగ్ కారణం ఉంటది. అది చెక్ చేసుకోవాలి. అది సహజ సిద్ధం. సాధారణంగా కొన్ని జంతుజాలాల్లో కొన్ని రకాలైన సమస్యలు ఉంటాయి. అట్లాంటి సహజ సిద్ధం అయితే మనం ఏం చేయలేం దానికి. అట్లాంటి ప్రాథమిక దశలోనే వాటిని వేరే వాటిలో దూరంగా ఉంచడమా, ఇట్లాంటి చర్యలు తీసుకోవాలి. ఇది ఒక రెగ్యులర్ ప్రాసెస్ అంతే. నేను ఉద్దేశపూర్వకంగా వాళ్ళు ఆవుల్ని చంపారని నేను అనుకోను. ఇంకోటి 2022-23లో అప్పట్లో 27 ఆరోగ్యకరంగా ఉన్న గోవులే చనిపోయి దానికి వేరే తిండి పెట్టలేదు, పోషకాహారం అది నిజమా కాదా? ఎందుకని తేల్చండి, అది యాక్షన్ తీసుకోండి, తప్పే ఉంది. ఎవరు చెప్పారు? అది విజిలెన్స్ వాళ్ళు అప్పుడు నిద్రపోయారా? విజిలెన్స్ రిపోర్ట్ అనే కదా వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు విజిలెన్స్ వచ్చిందండి. ఇప్పుడు అదే అప్పుడు విజిలెన్స్ వేరు, ఇప్పుడు విజిలెన్స్ వేరా? అప్పుడు విజిలెన్స్ నిద్రపోయిందా? వీళ్ళు వేసిన లెక్క కాదు కదా బేసిక్ గా. సమస్య ఇది. విజిలెన్స్ అనేటటువంటిది ఒక జస్ట్ క్యాజువల్ ఆన్సరబుల్ పాయింట్ కోసం పనికొచ్చేది. అవేమి యాక్షన్ తీసుకోవడానికి పనికిరావు. సమస్యల్లో ఏంటంటే ఆరోగ్యకరమైన ఆవుల్ని ఎవరు చంపరు.